తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు సొంత ఇల్లు కల్పించే లక్ష్యంతో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కొన్ని కీలక మార్పులు, కఠిన చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో పథకం అమలు క్రమంలో సర్వే నిర్వహిస్తూ అనర్హులను గుర్తించి వారికి మంజూరు చేసిన ఇళ్లను రద్దు చేసి నిధులను నిలిపివేయడం జరుగుతోంది. ఇటీవల 2500 మందిని ఈ క్రమంలో అనర్హులుగా గుర్తించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు సొంత ఇల్లు కల్పించడం లక్ష్యంగా ప్రారంభించబడింది. పథకం ప్రారంభించినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మందికి ఇళ్లు మంజూరు చేయబడ్డాయి. కొన్ని ఇళ్లు పూర్తయి గృహప్రవేశం కూడా జరిగాయి. అయితే పథకానికి కొన్ని నియామకాలు, మార్గదర్శకాలు ఉన్నాయి. ఈ నియమాలను పాటించని వారు అనర్హులుగా గుర్తించబడతారు. ముఖ్యంగా సొంత కారు కలిగిన వారు, గతంలో ప్రభుత్వ సాయం పొందిన వారు వంటి వ్యక్తులు ఈ కేటగిరీలోకి వస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక ఎస్టీ లబ్ధిదారుడికి పునాదుల వరకు ఇల్లు మంజూరైంది. కానీ అతడికి 4 వీలర్ ఉన్నట్లు సర్వేలు తేలడంతో ఆయనకు మంజూరైన నిధులను నిలిపివేశారు. వరంగల్లో గతంలోనే ఇంటి కోసం సాయం పొందిన వ్యక్తికి కూడా నిధులు మధ్యలో ఆపబడ్డాయి. ఈ విధంగా రాష్ట్రంలో సుమారు 2500 మంది అనర్హులుగా తేలిన వారికి నిధులు నిలిపివేయబడ్డాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 3.48 లక్షల ఇళ్లు మంజూరు చేయబడ్డాయి. లబ్ధిదారుల అకౌంట్లో 3800 కోట్లు జమ చేయబడ్డాయి. నియోజకవర్గాలకి 3500 ఇళ్లు కేటాయించబడ్డాయి. గ్రామాల్లో 5 సభ్యులతో కూడిన ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసి వారి ఎంపిక చేసిన వారికి ఇల్లు మంజూరు చేస్తున్నారు. ఈ కమిటీలు పథకం నియమాలను పక్కాగా పాటిస్తూ సరిగా అమలు జరుగుతుందని నిర్ధారిస్తున్నారు. ప్రభుత్వం పథకాన్ని పారదర్శకంగా, నిష్పక్షపాతంగా అమలు చేయడమే ప్రధాన ఉద్దేశం. అందులో భాగంగా ఇల్లు మంజూరైన తర్వాత సర్వే ద్వారా అనర్హులుగా తేలిన వారిని గుర్తించి వారి నిధులను నిలిపివేయడం, ఇల్లు రద్దు చేయడం జరుగుతోంది. ఇలాంటి చర్యల వల్ల పథకం మరింత కఠిన నిర్ణయాల ప్రకారం అమల్లోకి వస్తుంది. తద్వారా నిజానికి అవసరం ఉన్న పేదలకు సొంత ఇల్లు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అవుతుంది.